దేవుని ప్రేమించడం అనగానే చాలామంది అనుకున్నట్టు ఏదో నేను సమయానికి వెళ్ళి మోకరించి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థించడం మాత్రమే దేవుని ప్రేమించడం అనుకుంటే పొరపాటు. దేవుడు చేయమన్నటువంటి పనులు చేయాలి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. అలాగే భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదటిగా వెతకాలి. ఇలా ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం దేవుని ప్రేమించిన వారం అవుతాం. అంతేగాని ఒకటి చేసి ఒకటి చేయకుండా నేను చేస్తున్నాను కదా అనుకుంటే అది దేవుని ప్రేమించడం కాదు. అన్ని విషయాల్లో, అన్ని కార్యక్రమాల్లో నువ్వు ఎప్పుడైతే పాలు పంచుకుంటూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే క్రమం తప్పకుండా వస్తూ వెళ్తూ ఉంటావో, పనుల్లో పాల్గొంటూ ఉంటావో, ఆరాధనలో, సువార్తలో, ప్రతి విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉంటావో, అప్పుడు అది దేవుని ప్రేమించడం అంటే.